Please subscribe our channel and click bell icon. Thank you. गणपति महाराज के మేము అందరం కలిసి వచ్చాము. మొదటిసారిగా మా అపార్ట్మెంట్ లో వినాయకుడిని పెడుతున్నాము. మొదటిసారిగా ఎందుకు అంటే మాది కొత్త అపార్ట్మెంట్. అందరం కలిసి వచ్చి వినాయకుడిని తీసుకోవడానికి వచ్చాము. చాలా విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ వినాయకుడు మహిమ చాలా అద్భుతము. మేము ఒక వినాయకుడిని తీసుకొని వచ్చాము మా అపార్ట్మెంట్ కి. చూడండి, ఇదంతా మా అపార్ట్మెంట్. ఇది మా అపార్ట్మెంట్ సెల్లారు. మా అయ్యగారు వాళ్ళ అసిస్టెంట్. మొదటి రోజు పూజ చాలా అద్భుతంగా జరిగింది వినాయకుని కృపతో. पावनी नामधेयवती त्रयनयनी त्रिनयनी नामधेयवती ओम परिगशितगोत्रोद्भवस्या सन्तोषनामधेयस्या मुहूर्तस्य मुहूर्तो अस्तु ओम गणानां त्वा गणपतिगं अवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदः आनशृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमन्महा श्रीमहागणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः नमः आचम्यः ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेश उत्तिष्ठन्तु भूतपिशाचा एते भूमिभारका एतेषाम विरोधे ఇవాళ మా మల్లేశమ్మను రమేష్ గారు ఇవాళ 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 అన్నప్రసాద్ వీళ్ళే పెడుతున్నారు. భోజనాలు బాగున్నాయట. ఇవాళ అన్నప్రసాద్ మన మల్లేశమ్మను రమేష్ వాళ్ళు వీళ్ళే ప్రొవైడ్ చేశారు. అనుష వాళ్ళ మేడం. మీ పేరు వీరనారాయణ పెట్టిండు. వీరలక్ష్మి వీరనా అదే అదే చెప్పిన పాపడాలు, బటర్ నాన్, పకోడీ, స్వీట్, పులిహోర, ఆలు బిర్యానీ, వైట్ రైస్, పన్నీరు, బటర్ మసాలా, పన్నీరు మొత్తం మల్లేశం కీమా పన్నీర్ అట. అచ్చా అచ్చా. పప్పు, పాలకూర పప్పు, రసం, చల్లమిర్చి, పెరుగు. ఈరోజు అన్నప్రసాదం మన చిరంజీవి గారు పెడుతున్నారు. అయ్యో జితేంద్ర రెడ్డి, అర్ణ మేడమ్ను వీళ్ళు పవిత్ర మేడం వాళ్ళు. జితేంద్ర రెడ్డి వీళ్ళే మనకు. నువ్వు కానీ నాతోనే ఉంది. నేను తింటాను, నువ్వు పెట్టుకునే నచ్చేత్తగా. వెజిటేబుల్ బిర్యానీ, వాటర్, వైట్ రైస్, స్వీట్, చట్నీ, బీరకాయ బబ్బెర్లు, టమాటో మసాలా,
పాలకూర పప్పు, సాంబార్, పెరుగు. వంటలు చాలా బాగా ఉన్నాయి. वननाथाय नमः ओम हेरंबाय नमः स्कंदपूर्वजाय नमः स्कंदग्रजाय नमः सिद्धि बुद्धि समेत श्री महागणाधिपतये नमः ध्यायामि ध्यानमावाहयामि గణపతి దగ్గరికి ఒక 3 సార్లు మీ సైడ్ అనుకోండి. అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో పెట్టండి ఖాళీ కుర్చీలు. వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమరుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషారహో అశ్వపూర్వామ్రద మధ్యామస్తిరాజ ప్రబోధినీం శ్రియం దేవీం ఉపాస్మహే శ్రీర్వాన్. తువ్వాల రైట్ సైడ్ వేసుకోవాలి. ఓం దేవీం వాచమాజనయంత దేవాస్తాం విశ్వరూపః పశవో వదంతి సానో మంద్రేశమూర్జం దుహాన దేనుర్వాదో యశివోన తేషాం జయస్తేషాం కుదస్తేషాం పరాభవ ఏషామింది వరశ్యామో హృదయోస్తు జనార్దనః ఆపదామపహర్తారం దాతా మంగళం గణేశ జై గణేశ జై గణేశ జై గణేశ దేవ శ్రీ గణేశ జై గణేశ జై గణేశ దేవ. మంగళారతి చుట్టూ నీళ్లు చుట్టండి. నిత్య శ్రీరస్తు నిత్య ఏకపదే ద్విపదేశ చతుష్పదే అష్టాపదే నవపదే బభూ. ఓకేనా? నమస్తే శారదా దేవి కాశ్మీర పురనివాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యా దానం చ దేహి మే జ్ఞానానంద మయం దేవం నిర్మలా
స్ఫటికాకృతిం ఆధారం సర్వ गणपति महाराज के అలాగే నా పేరు రాజు, మాది మా ధర్మారం వాస్తవ్యుని. నేను కూడా అన్నమయ్య సంకీర్తనతో పాటు క్లాసికల్ సాంగ్స్ కూడా పాడుతుంటాము. మేమందరం కూడా ఒక సభ్యులుగా ఉంటూ ఒక ఏకదాటిగా ముందుకు సాగుతున్నాము. దాదాపు ఈ సంవత్సరం వరకు ఇక్కడ కర్మాల వరకు ప్రతి సంవత్సరం కూడా కర్మాలు చేస్తుంటాము, చుట్టుపక్కల కూడా చేస్తుంటాము. ఇట్టి అవకాశం ఇచ్చినందుకు ఇలాంటి కార్యక్రమాలు కూడా మాకు వెండంటే మా కళాకారులను ప్రోత్సహించవలసింది కదా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం సదా ఎల్లప్పుడూ. నా పేరు ఎస్ రాజు, ధర్మారం, సెల్ నంబర్ 7780153656. ఓకే. కేవలం భజన కార్యక్రమాలే కాకుండా మేము అయ్యప్ప పడి పూజల ప్రోగ్రాం చేస్తుంటాము. ఇంటి స్వగృహమునందు లక్ష్మీ పూజలు చేసుకున్నా కూడా లక్ష్మీదేవి పాటలు కూడా పాడుతుంటాము. ఆల్ ఈవెంట్స్ కూడా అందుబాటులో ఉంటాము. మా దగ్గర ఈ గ్రూపే కాకుండా ఇంకా 2-3 గ్రూప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అందుబాటులో ఉంచుకొని మా కళాకారులు అందరం కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్సే కాబట్టి కళాకారులను ప్రోత్సహించేందుకు కోరుచున్నాం. ఈరోజు మనకు భజన ప్రోగ్రాం వచ్చేసి మనకు వెంకటేష్ తర్వాత శృతి వీళ్ళ ఇంట్లో ఈ భజన చేశారు. వీళ్ళు గణపతి అంజనేయులు సారు యుఎస్ వెళ్ళిండు. జయలక్ష్మి. ఓకే ఓకే మంచి భజన చేశారు, సూపర్. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమంత్రయంత్రతంత్ర శత్రుం నాశయ నాశయ మృత్యోమోచయ మోచయ ఓం సహస్రారం స్వాహా. కొంచెం బ్యాగ్ ఉన్న నమ్మకం నీకు ఇచ్చే కాబట్టి పెట్టి అంటే పోవద్దు నా దగ్గర ఇక్కడ సాయంత్రం అసలే పోవద్దు. జై
మళ్ళీ పైకి వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిదవ రోజు పూజ కార్యక్రమాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు వినాయకుడిని మేము చివరిగా పూజ కంప్లీట్ చేసుకొని ఇలా శోభాయాత్ర స్టార్ట్ చేశాము. మా ఆడపడుచులు అందరూ ఇలా నృత్యాలు చేశారు. చాలా అద్భుతంగా శోభాయాత్ర జరిగినది. శోభాయాత్ర
ముందు మేము భోజనాలు చేశాము. అందరం కలిసి భోజనాలు స్టార్ట్ చేశాము. భోజనాలు అయిపోయిన తర్వాత మా శోభాయాత్ర స్టార్ట్ అయింది. పట్టుకుంటా పోండి మీరు పోండి. చివరి రోజు అన్ని పూజలు కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత భోజనాలు చేశాము. భోజనాల తర్వాత మా ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు అందరూ నృత్యాలు చేశారు. చాలా అద్భుతంగా చేశారు. తర్వాత మా వినాయకుడిని మా అపార్ట్మెంట్ బిల్డర్ వాళ్ళ ట్రాలీలోనే తీసుకొని వెళ్ళాము. ట్రాలీలో గణపతిని ఇలా అలంకరించాము. చిన్న గణపతి వెనకాల మా అపార్ట్మెంట్ యొక్క పెద్ద గణపతి. ఇలా ట్రాలీలో తీసుకెళ్ళాము. గణపతిని ట్రాలీలోకి ఎక్కించిన తర్వాత ట్రాలీ ముందట ఇలా గణపతి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టాము. మంగళహారతితో గణపతి శోభాయాత్రను స్టార్ట్ చేశాము. ఇలా మొదటిసారిగా దిష్టి తీయాలి, కొబ్బరికాయ కొట్టాలి. ఈ 9 రోజులు వేడుకలు అందరూ కలిసి మెలిసి చాలా అద్భుతంగా చేసుకున్నారు. కోఆర్డినేషన్ తర్వాత ఆ దేవుని కృపతో చాలా అద్భుతంగా చేసుకున్నాం. మా అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చే ముందు ఇలా గుమ్మడికాయతో దిష్టి తీసి మా అపార్ట్మెంట్ మొదటి గేట్ ముందు ఇలా అటొకటి ఇటొకటి పెట్టి గణపతి శోభాయాత్రని స్టార్ట్ చేశాము. ఆడపడుచులు అందరూ అలా మంగళ హారతి ఇచ్చారు. ఈ కనిపించేదే మా యొక్క అపార్ట్మెంట్. అందరం కలిసిమెలిసి చాలా బాగా ఉంటాం. యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్ రోడ్డు కన్స్ట్రక్షన్ ఇంకా కాలేదు. రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అందుకే రోడ్డు బాగా లేదు. అందుకే మెల్లగా తీసుకెళ్ళాము గణపతితో. అందరూ ఆడపడుచులు ఇలా మంగళహారతి చెప్తూ శోభాయాత్రను ప్రారంభించాము. చూడండి, ఇది ట్రాలీ. తర్వాత వెనక చూసారా, అందరు ప్రతి ఒక్కరి ఎవరి కార్లు వాళ్ళు ఇలా ర్యాలీగా తీసుకొని శోభాయాత్రను స్టార్ట్ చేశాము. పిల్లలు చూడండి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. మల్లేష్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటారు. చిరంజీవి చూడండి, చిరంజీవి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు. అందరం ప్రతి ఒక్కరము వాళ్ళ కార్లో హాయ్ 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 అచ్యుత్, హాయ్ అచ్యుత్, హాయ్ హాయ్ బాబు అచ్యుత్, తర్వాత తను వెంకటేష్, ఇలా ప్రతి ఒక్కరము వాళ్ళ కార్లో వాళ్ళ ఫ్యామిలీస్ తో ఇలా ర్యాలీగా తీసుకొని వచ్చాము. జితేందర్ హాయ్ హాయ్ వేద. ఇలా మొదట ర్యాలీ గణపతి, తర్వాత ఎవరి కార్లో వాళ్ళు
ఒక ర్యాలీగా తీసుకొని వెళ్ళాము. వీళ్ళు అంతా అక్కడ ఉన్న ఆ లైన్ లో ఉన్న ఆ వాడలో ఉన్న ప్రతి ఒక్కరి పూజలు అందుకొని ఇలా శోభాయాత్రను ముందుకు సాగించాము. చాలా అద్భుతంగా జరిగింది మా యొక్క శోభాయాత్ర. చూడండి పిల్లలు చిరంజీవి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా కార్లతో వెనక వచ్చే వెహికల్స్ అన్ని ర్యాలీగా తీస్తూ పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. చూడండి మా లైన్లు. తర్వాత ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు ఈ లైన్ లో ఆపారు. వాళ్ళు వాళ్ళ ముత్యాలతో శోభాయాత్రను స్టార్ట్ చేద్దామని అనడంతో అందరం ఇక్కడ ఆపాము. అన్ని కార్లు ఆగిపోయినాయి, ర్యాలీ మొత్తం ఆగిపోయింది. కానీ శోభాయాత్ర చాలా అద్భుతంగా జరిగింది. పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేశారు. చాలా అద్భుతంగా చాలా చాలా బాగా జరిగింది మా యొక్క అపార్ట్మెంట్ శోభాయాత్ర, గణపతి శోభాయాత్ర. నృత్యాలతో తర్వాత అందరం కలిసి శోభాయాత్రని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. 9 రోజులు దేవుని కృపతో చాలా అద్భుతంగా పూజలు చేశాము. తర్వాత చివరి రోజుగా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత శోభాయాత్ర స్టార్ట్ చేసి ఇలా మాకు దగ్గరలో ఒక నది ఉంటుంది. ఆ నది దగ్గరలో మేము నిమజ్జనం చేశాము. ఎందుకంటే మేము మా అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ పెద్ద ర్యాలీగా వచ్చాము. అందుకే ఇక్కడ ఎవరు ఉండరు, నిమజ్జనం త్వరగా అయిపోతుంది, అందరము దగ్గరికి వెళ్ళి చూడవచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ దగ్గరగా ఉన్న నదిలో మేము నిమజ్జనం చేశాము.
కరీంనగర్కు దగ్గరలో అటు డ్యాము దగ్గర గాని లేకపోతే అలుగునూరు అటు గాని కొత్తపల్లి గాని పెద్ద పెద్ద ట్రాలీస్ లిఫ్ట్ చేసి నిమజ్జనం చేస్తారు. కానీ అటు వెళ్ళలేదు. ఎందుకంటే అటు చాలా పబ్లిక్ ఉంటారు. ఇక్కడే నిమజ్జనం చేసుకున్నాం. తొమ్మిది రోజులు గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఆ దేవుని కృపతో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా అద్భుతంగా చేసుకోవాలి అని, ఆ దేవుని కృప ఉండాలి అని ప్రతి ఒక్కరూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో మంచిగా ఉండాలని, ఆ దేవుని కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and click bell icon. Thank you. Please like and share.